ఎడారిలో సెలయేర్లు. అక్టోబర్ 15వ తారీఖు. వాళ్ళు పగలగొట్టబడడం వల్ల శుద్ధులవుతారు. యోబు గ్రంథము 41వ అధ్యాయము 26వ వచనం. ఇది ఒక స్వేచ్ఛానువాదం. పగిలిన వస్తువుల్ని, మనుషుల్ని దేవుడు తన సంకల్ప సిద్ధికి ఎక్కువగా వాడుకుంటూ ఉంటాడు. ఆయన స్వీకరించే బలులు ఏమిటంటే విరిగి నలిగిన హృదయాలే. పెనుయేలు దగ్గర యాకోబు యొక్క మానవ శక్తి అంతా విచ్ఛిన్నమైనందువల్లనే దేవుడు అతన్ని ఆత్మ వస్త్రాలతో ఆదరించాడు. హోరేబు దగ్గర మోషే కర్రతో రాయిని బద్దలు చేసినందువల్లనే ఎందరో దాహం కొన్న వాళ్ళ కోసం చల్లని నీళ్లు వెలువడ్డాయి. గిద్యోను నాయకత్వంలోని 300 మంది సైనికులు తమ కుండలను పగలగొట్టినప్పుడే లోపల ఉన్న వెలుగు బయటపడి శత్రువుల్ని కంగారు పెట్టింది. దీని అర్థం అంటే తమను తాము బ్రద్దలు కొట్టుకున్నట్టు. పేద విధవరాలు తనకున్న కొద్దిపాటి నూనెను బయటకు పోసినందువల్లనే దేవుడు ఆమె అప్పులన్నీ తీర్చడానికి, ఆమె జీవనోపాధికి చాలినంతగా ఆ నూనెను ఆశీర్వదించాడు. ఎస్తేరు తన ప్రాణాలకు తెగించి రాజు సముఖానికి వెళ్లే కట్టడిని అధిగమించినందువల్లనే కదా తన జనాంగాన్ని మరణం నుండి కాపాడుకోగలిగింది. యేసు 5 రొట్టెలను తీసుకుని విరిచినందువల్లనే అది 5,000 మందికి సరిపోయేటంతగా విస్తరించింది. మరియా తన అత్తరు బుడ్డిని పగలగొట్టినందువల్లనే కదా పరిమళం ఆ ఇల్లంతా నిండింది. అలాగే యేసు ప్రభు ముళ్లతోనూ, మేకులతోనూ, బాకుతోనూ తన శరీరాన్ని పొడవనిచ్చినప్పుడే ఆయనలోని జీవం సముద్రపు పొంగుల బయటికి పారి దప్పిగొన్న పాపుల దాహం తీర్చి బ్రతికించింది. కుదురుగా ఉన్న ధాన్యపు గింజ పగిలి చచ్చిపోతేనే దాని గుండెల్లో నుంచి ఒక మొలక పుట్టి 100 కొద్ది గింజల్ని కంటుంది. ఈ విధంగా చరిత్రలో, జీవిత చరిత్రలో, వృక్ష శాస్త్రంలో, ఆత్మీయ జీవితంలో పగిలిన వస్తువులు కనిపిస్తున్నాయి. ఆస్తిపరంగా చితికిపోయిన వారు, అహం చచ్చిన వాళ్ళు, తమ ఆశలను వదులుకున్న వాళ్ళు, తమ ఆదర్శాలను పోగొట్టుకున్న వాళ్ళు, లోక ప్రతిష్టను లెక్క చేయని వాళ్ళు, ప్రేమల్ని త్యాగం చేసిన వాళ్ళు, తరచుగా ఆరోగ్యాన్ని కోల్పోయేవాళ్ళు, సమస్తాన్ని పోగొట్టుకుని దిక్కుమాలినట్టు అయిపోయేవాళ్ళు, ఇలాంటి వారినే పరిశుద్ధాత్మ ఎంచుకొని దేవుని మహిమ కోసం వాడుకుంటాడు. కుంటివాళ్లు దోపుడు సొమ్ము పంచుకుంటారు అని యెషయా అంటున్నాడు. హలందుని పండించిన పంట పొలంలా దేవా నా హృదయ క్షేత్రాన్ని సాగు చేయి. వికసించే మొగ్గ పగిలి కుసుమించినట్లుగా నా జీవితాన్ని బద్దలు చేయి. అత్తరు బుడ్డిని పగలుగొట్టి నా విశ్వాస పరిమళాన్ని దేవా విశ్వమంతా వ్యాపింపచేయి. ప్రియ స్నేహితుడా, పగిలిపోయిన నీ జీవితంలో నుండి ప్రభు ఫలాన్ని బయటకు తీసుకొస్తాను. ప్రభువుని ఇలాగే అడుగు, ప్రభువా పగిలిన నా జీవితంలో నుండి విశ్వాస పరిమళం వచ్చి అది విశ్వమంతా వ్యాపింప చేయబడి అది అనేక మందికి దీవెనకరంగా ఉండేటట్లు చేయమని అడిగి దానిని నమ్మి ఆ విధంగా విశ్వాసంతో అద్భుతంగా జీవించినట్లు ప్రభువు నీకు సహాయం చేయనుగాక. ఆమెన్.